ఇప్పుడైతే ఉన్నాము శ్రీ మామలేశ్వర్ మందిర్ దగ్గర. 4 గోపురాలు 5 గోపురాలుగా ఇక్కడ కూడా క్యూ లైన్గా ఉంది, అంత రష్ ఏమి ఉండదు. మనమైతే ఇప్పుడున్నాము గౌమికి ఘాట్లో. ఘాట్ అంటేనే పుణ్యక్షేత్రాలు, పుణ్యస్నానాలు చేసే స్థలము. ఇక్కడ చూసుకుంటే హర్ హర్ మహాదేవ్, ఇంకా ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగు, ఇంకా అక్కడైతే బిర్జు. మనం ఈ గౌముఖి ఘాట్లో ఉన్నాము. ఘాట్ అంటే ఎంతో పవిత్రమైన ప్రదేశము. పుణ్య స్నానాలు చేస్తూ ఉంటారు ప్రవహించే నదిలో, నర్మదా నది తీరాన. మనము నర్మదా రివర్ పైన, నర్మదా బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఇక కింద ఉన్నది నర్మదా రివరు, ఇదైతే నర్మదా బ్రిడ్జ్. ఇంకా అక్కడ ఉన్నదైతే ఓంకారేశ్వర్ డ్యాము. ఒక గేట్ అయితే ఎత్తేసారు, నైట్ అయితే కలర్ఫుల్గా లైట్లు వేసేసారు. మరి డ్యామ్ పైన నడిచేందుకు అయితే లేదేమో. డ్యామ్ వ్యూ పాయింట్ అయితే ఆ కార్నర్కి వెళ్ళి చూడొచ్చు. ఇంక ఇవి మొత్తం ఘాట్ సెక్షన్లే. మొత్తం ఘాట్ సెక్షన్లు అంటే పుణ్య స్నానాలు చేసే ప్రదేశాలు, నర్మదా నది తీరాన ఘాట్ సెక్షన్స్. ఇలా ఈ బ్రిడ్జ్ పైన అయితే వెళ్తూ ఉన్నాము. నర్మదా అక్కడ ఉంది, ఇంకా ఓంకారేశ్వర్ డ్యామ్ ఇక్కడ. ఇక ఇటువైపు చూసుకుంటే నేచర్ నేచర్ నేచర్, పిల్ల జలపాతం. ఎంత పిల్లగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. నేచర్కి ఎప్పటికీ ప్రణామం, ప్రణామం టు నేచర్ అని చెప్తాను నేను ఎప్పటికీ. పాదాభివందనం ఈ నేచర్కి కూడా. నేను ఇటు వచ్చేసాను, అక్కడ ఆ దారికి నాకు ఏ సంబంధం లేదు. అక్కడ పైన ఒక టెంపుల్గా ఉంది, నేనైతే ఇటు వెళ్తూ ఉన్నాను ఒక అద్భుతాన్ని చూసేందుకు. ఈ దారిలోని జై శ్రీరామ్ అంటూ మన పైన అయితే డ్యామ్కి దగ్గరగా వెళ్తూ ఉంటే చూసారా అక్కడ. ఈ దారి తప్పిన మార్గాన దారిని వెతుక్కుంటూనే వచ్చాను ఒక బ్యూటిఫుల్ సుందరమైన ప్రదేశం దగ్గరికి. ఓంకారేశ్వర్ డ్యాము, ఓంకారేశ్వర్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్. అక్కడ చూసుకుంటే అది హైడ్రాలిక్ పవర్ ప్లాంట్. ఇంకా ఓంకారేశ్వర్ డ్యాము. పర్వాలు తొక్కుతుంది నర్మదా అయితే అక్కడ. డ్యామ్ పైకి కూడా వెళ్ళవచ్చు. డ్యామ్ పైకి వెళ్ళాలంటే దారి అటు అంతా తిరుక్కొని వెళ్ళాలి. వావ్, సుందరమైన ప్రదేశమే. ఇప్పుడైతే మనము శ్రీ సిద్ధనాథ్ టెంపుల్, ఒకప్పటి చరిత్ర కలిగిన ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత పురాతనమైన కాలం ఉందో. టెంపుల్ చూసుకుంటే అప్పటి కాలం నుంచి ఉన్నది. కాలక్రమేణా టెంపుల్గానే ఉండింటుంది. కాకంటే రాను రాను ఇది కనుమరుగైపోతూ వచ్చేసింది. టెంపుల్ అనేటివి ఎంత పురాతన కాలం నుంచి ఉండి ఉంటాయి. అప్పటి సంపదను మనం కాపాడుకోవాలి, కానీ ఇలా చెరిపేయకూడదు. ఎన్ని యుగాల నుంచి ఉండి ఉంటాయి ఇవన్నీ, ఈ శిల్పకళా నైపుణ్యాన్ని. కొందరు మూర్ఖులు ఇలా చెరిపేస్తూ ఉన్నారు. అప్పటి మండపం ఏ విధంగా కలకల్లాడుతూ ఉండింటుంది, దివ్యానురాగంగా. అదే ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా తయారు చేసేసిన మూర్ఖులకి ఎన్నటికీ పాప ప్రక్షాళన అనేదే ఉండదు. ఎన్ని యుగాల నుంచి ఉండింటుంది, ఎన్ని దశాబ్దాల నుంచి ఉండింటుంది ఈ టెంపుల్ అనేది. అప్పట్లోనే ఈ విధంగా చెక్కేశారంటే ఇప్పుడు మాత్రము మిషన్లతో చెక్కుతున్నారు పాలరాతిని. ఇదైతే బండరాయి. బండరాయిలోని చిన్న చిన్న డిజైన్లు, ఈ సందులు కూడా మిషన్లు లేని కాలంలో చేతులతో ఏ విధంగా చెక్కేసి ఉంటారు. ఆ పైన అంతంత పెద్ద బండల్ని, 2 బండల్ని ఒకటే అచ్చుగా చూడండి ఎంత క్రమంలో చెక్కేశారో. ఇంకా ఆ టెంపుల్ నుంచి వెళ్ళే దారిలో అయితే
ఇక్కడ ఒక ఆశ్రమం లాగా, ఒక ఆశ్రమం ఇది. ఇక్కడ కొన్ని శిలా శాసనాలు కనిపిస్తున్నాయి. అర్థం అయితే ఒట్టు, ఇంకా అవి అర్థమైనా కాకపోయినా మనం అయితే వచ్చేసాము మరింత చేరువకి. చూస్తున్నారుగా శంకరాచార్యుల వారు అక్కడ ఉన్నారు. మనం ఇలా వెళ్ళిపోతూ ఉందాం ఆయన దగ్గరికి. అయితే ఇంకా అక్కడే ఉన్నారు ఇంకొకరు, బంబోలేనాథ్ కనిపిస్తున్నారా. వెళ్ళిపోదాం ఇంకా అటువైపుగా. వచ్చేసాము ఈ శంకరాచార్యుల విగ్రహం దగ్గరికి. అయితే ఈ ఓంకారేశ్వర్లో చాలాసేపటి నుంచే ఇక్కడ కూర్చొనే ఉన్నాను. అంతా వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. నేను మాత్రం ఇక్కడ కూర్చొని ఈ ప్రదేశాన్ని ఆనందిస్తూ ఉన్నాను చూస్తూ. ఇంకా అక్కడైతే హర్ హర్ మహాదేవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి చూసుకుంటే మొత్తం ఓంకారేశ్వర్ ఈ సరౌండింగ్ ఉన్న ఏరియా అంతా వ్యూ పాయింట్గా ఇదే కనిపిస్తుంది. ఇంకా ఇంతకు మించి వ్యూ పాయింట్గా అంటే లేదు. ఆ కొండపైకి వెళ్తే అటు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఇది మెయిన్ బ్రిడ్జ్గా, నర్మదా బ్రిడ్జ్. టెంపుల్ అయితే కనిపించడం లేదు, ఇండ్లు అడ్డంగా ఉన్నాయి. మనమైతే స్టే చేస్తున్నది ఆ గుర్రం ఉన్న బిల్డింగ్లో. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ప్రదేశాలు, అన్నీ తిరుగుతూ వెళ్ళిపోదాం. ఇప్పుడైతే వచ్చేసాము హర్ హర్ మహాదేవ్ దగ్గరికి. అదిగో అక్కడ ఉన్నారు హర్ హర్ మహాదేవ్. కూర్చొని అలా చూస్తూ గమనిస్తూ ఉన్నారు ఎవరేం చేస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు అంటూ. కింది పక్కన టెంపుల్గా ఉంది. టెంపుల్ లోపల కూడా హర్ హర్ మహాదేవే. పార్వతి పతయ్యై హర హర మహాదేవ్. మరి ఇన్ని గదలు ఉన్నాయంటే ఇక్కడ ఎవరున్నట్టు? జై శ్రీరామ్ ఉన్నట్టే. అలా లోపలైతే ఇక్కడ జయ హనుమాన్ విశ్రమించి సేద తీరుతూ ఉన్నట్టుగా. పై భాగం అంతా పెద్ద విశాలంగా ఉంది. ఇక్కడ టెంపుల్స్ ఇంకా ఒక సామ్రాజ్యంగానే ఉంది. ఇదైతే ఇంకా పురాతనమైన గుడి, శివలింగమే ఉంది లోపలైతే. హర్ హర్ మహాదేవ్ అంటూ ఆ కాలం నాటి రాతి కట్టడాలు ఇవన్నీ. గౌరీ సోమనాథ్ మందిర్ ఇది. అనేది దైవం కోసమే కాదు, కళా నైపుణ్యం కోసం కూడా. ప్రతి గుడిలోని కళా నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉంది అసలుకు. ఆ దైవం మీద ఆ కాలం నాటి భక్తితో కళాఖండాలు ఈ విధంగా చేసేశారు. మొత్తం అటువైపు ఇంకొక కొండ మధ్యలో అదే నర్మదా రివరు. ఇది ఒక చిన్న ఊరు లాంటిది. ఈ కొండపైనే మనం వస్తూ ఉన్నాము. అరౌండ్ ఓంకారేశ్వర్ అయితే తిరుగుతూ ఉన్నాము. ఓంకారేశ్వర్ ల్యాండ్ అనేది మిడిల్లో ఉంది. ఇంకా అటువైపు ఇటువైపు నర్మదా ఓంకారేశ్వర్ని డివైడ్ చేస్తూ ఉంది. అట్లా మనమైతే చివరి ఎండింగ్ పాయింట్ వరకు వెళ్తూ ఉన్నాము. ఆ పవర్ ప్లాంట్ ఓంకారేశ్వర్ డ్యామ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే స్టార్టింగ్ అనేది మనం అలా చివరికి ఈ లాస్ట్ వరకు వెళ్తూ ఉన్నాము. మధ్యలో ఇవి ఊర్లు, వీళ్ళు అంగళ్ళు, వీళ్ళ జీవనోపాధి కొండపైనే. ఇంకా డ్యామ్ దగ్గర పవర్ ప్లాంట్ దగ్గర విడిపోయిన భూభాగము ఇక్కడ కలుస్తూ ఉంది. ఇక అక్కడ ఒక ఏరుగా, ఇక్కడ ఒక ఏరుగా నర్మదా ప్రవహిస్తూ నర్మదా కావేరి అంటూ ఇక్కడ సంగమంగా ఏర్పడుతుంది. ఆ సంగమం ప్రదేశం దగ్గరికే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు ఈ ఓంకారేశ్వర్లో. హైయోస్ మొత్తానికి వచ్చేసాము మనము చివరి భూభాగానికి. ఇంకా ఇక్కడ కలుస్తుంది, అక్కడ విడిపోయిన ఈ నర్మదా అనేది ఒక చీలికగా ఇటువైపు, ఇంకొక చీలికగా అటువైపు వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఇంకా ఇదే చివరి భూభాగము నర్మదాకి. ఇదే నర్మదా ఇక కావేరి సంగం. అటుపక్క కావేరి, ఇటుపక్క నర్మదా సంగం అయితే ఈ ప్రదేశంలోనే. ఆ పవర్ ప్లాంట్ ఆ డ్యామ్ దగ్గర చీలికగా విడిపోయిన రెండు వేరు నడుల సంగమం ఇక్కడే ఉంది. ఇదే ఈ పక్కన కావేరి అని చెప్పుకోవచ్చు, అటువైపు నర్మదా అని చెప్పుకోవచ్చు. రెండు కలిసే ప్రదేశంగా ఈ ప్రదేశం
నర్మదా కావేరి సంగమ ప్రదేశం. ఇక నర్మదాగానే ప్రవహిస్తుంది ఈ నది అనేది. ఒకవైపున నర్మదా, ఇంకో వైపున కావేరి రెండు కలిసే ప్రదేశ భూభాగంగా నర్మదా కావేరి సంగమం. ఈ సంగమం దగ్గర అయితే చాలామంది పుణ్య స్నానాలే చేస్తున్నారు. ఎందుకంటే ఇలా కొన్ని సంగమాల దగ్గర అలా స్నానాలు పవిత్ర స్నానాలుగా చేస్తే వాళ్ళ పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. ఎప్పుడో తరతరాల నుంచి నదులలో స్నానం చేయడం మంచిదే. ఎక్కడెక్కడో కొండల మధ్యన అలా ప్రవహిస్తూ ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి నదులలో స్నానం చేయడం ఆరోగ్యకరంగా మంచిదే. ప్రవహించే నదులలో స్నానం చేయడం ఆ విధంగా కొనసాగుతూ ఉన్న ఆచారాలుగా వీటిని పాటిస్తున్నారు. కానీ పాటించడం అంటే ఆచారాలే కాదు, ఆ దైవం చెప్పిన ధర్మాలు పాటించాలి. మనలోని ఆలోచనలను దూరం చేసేయాలి. అంతేగాని ఊరికే వచ్చి స్నానాలు చేస్తే ఏదో పాపాలు పోతాయని కాదు. మనలోని చెడు ఆలోచనల్ని దూరం చేసేయాలి. మన బాధ్యతగా ధర్మాలని పాటించాలి. మన బాధ్యతగా మన భూమిని మనమే రక్షించాలి. అలా సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ అవేర్నెస్ చేస్తూ మేమైతే ట్రావెల్ చేస్తున్నాము. నా బాధ్యత మా బాధ్యతగా. అలా ఇంకైతే వెళ్ళిపోదాం మనం ఆ టెంపుల్ దగ్గరికి. బ్యాక్ టు నర్మదా బ్రిడ్జ్. చికెన్ ఫ్రై అంటే గుత్తి వంకాయ కాదు, మామూలు వంకాయనే మసాలాగా చేసేసారు. ఇక వెజ్ బిర్యానీ చెప్పాను, ఆ లోపు 2 రొట్టెలు అయితే పెట్టేశారు. ఇలా అయితే ఈరోజు లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇదేను. తిరిగేసి అయితే వచ్చేసాము. ఇక తినేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ కాదు, బ్యాక్ టు రూము. అలా వెళ్ళిపోదాము. అలా ప్రాజెక్ట్ ఎల్లారంటూ ఎన్నెన్నో ప్రదేశాలు తిరుగుతూ చూస్తూ ఇప్పుడు ఓంకారేశ్వర్ని కూడా మొత్తం తిరిగి చూసేసాము. ఒక చిన్న ఐలాండ్ని తిరిగి చూసేసాము. వర్ష కూడా ఈ లోపల వచ్చేసింది. నేను వర్ష పైన అనుమానంతో గొడుగు తీసుకుని వెళ్ళాను మార్నింగ్. అయినా వర్ష ఎక్కడ తన కోపము ప్రేమ చూపించలేదు. కానీ ఇక్కడికి వచ్చేసాక అప్పుడు పలకరించింది వర్ష. తన ప్రేమ అక్కడ ఉంది కాబట్టి నా పైన చూపించలేదు. నేనైతే అనుమానం పడ్డాను వర్ష పైన. కానీ వర్ష నా పైన ప్రేమగానే ఉంటూ అక్కడెక్కడ ఇబ్బంది పెట్టలేదు. అట్లా ఒకరి ప్రేమ, ఇంకొకరు అనుమానం, ఆ విధంగా మన జర్నీ అయితే కొనసాగుతూ ఉంది. ఇక ఇటువైపు అంటే ఇంకా అటువైపు చూడాల్సిన కొన్ని ప్రదేశాలుగా ఉన్నాయి, చూద్దాం అవి ఈ సాయంత్రము. ఇప్పుడే తినేసి వచ్చాను. ఆలు కర్రీ, బైంగన్ మసాలా బైంగన్ అంటే అదే వంకాయ. ఇక వెజ్ బిర్యానీ అయింది. 290 రూపాయలు అయింది. డబ్బు గురించి కాదు, తిన్నాను ఫుల్గానే. పూర్తి అన్నముగా ఒక వంకాయ కూరగా తిన్నాను. మన పక్కనంత వంకాయ అంత టేస్ట్ లేదు, కాకపోయినా వంకాయ కూరగా తిన్నాను. ఇంకా రేపైతే మన రైడ్ అనేది కొనసాగిస్తూ మన పయనంలో ముందుకు వెళ్ళిపోదాం.